కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించడానికి, కనపరచడానికి, దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేయడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ భాగ్యం ఎంతో గొప్పది. కనుక దేవుని బిడలమైన మనం లేపబడాలి అంటే మొదట మృతి పొందాలి. యేసయ్య ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు జీవించి శిలువ వేయబడి చనిపోయి పునరుద్ధారుడే లేచాడు. చనిపోయాడు కనుకనే పునరుద్ధారుడయ్యాడు. మనం కూడా లేపబడాలి అనంటే, పునరుద్ధారుడము అవ్వాలంటే మొదట చనిపోవాలి. చనిపోకుండా ఎవడు పునరుద్ధారుడు అవడు. కానీ చనిపోవటం అనేది 2 రకాలు కదా. మొదట శరీరానుసారం, 2 ఆత్మానుసారం. శరీరానుసారంగా ఉన్నవాళ్ళు చనిపోతే లేపబడరు. ఆత్మానుసారంగా ఉన్నవాడు చనిపోతే లేపబడతాడు. ఈ లోకంలో బ్రతుకుతున్న మనం శరీరానుసారంగా ఉన్నామా లేకపోతే ఆత్మానుసారంగా ఉన్నామా? నీవు ఆత్మానుసారంగా ఉంటే నీవు చనిపోయిన వాడివి అంటున్నాడు దేవుడు. అంటే చనిపోవడం అంటే సహజంగా చనిపోవడం కాదు. ఈ లోకంలో నీ ఆశలను, నీ కోరికలను, నీ తలంపులను నీవు చంపుకోవాలి. నీ శరీర కోరికలన్నీ చంపుకొని ఆత్మ కోరికలను పెంచుకోవాలి. అప్పుడే నీవు చనిపోతే లేపబడతావు. ఈ లోకంలో ఉండగానే మనం చనిపోయిన వారిగా బ్రతకాలి. చనిపోయిన వారిగా మనం బ్రతకాలి. చనిపోయినోడికి ఆశలు ఉండవు, కోరికలు ఉండవు, తలంపులు ఉండవు, కోపాలు ఉండవు. ఏమండి, చనిపోయినోడు ఎట్లా ఉంటాడు? ఈ లోకంలో నిజమైన క్రైస్తవుడు అలానే ఉండాలి. లోకం మీద ఆశ లేనివాడిగా, నాకు భూమి మీద ఏమీ లేదు, నాకు ఉన్నదంతా పరలోకమే, నేను పరలోక పౌరుణ్ణి, పరలోకంలో నాకు దేవుడు స్థలాన్ని సిద్ధపరిచాడు కనుక భూమి మీద నాకు ఏమీ లేదు అన్నట్లు మనం బ్రతకాలి. అలా భూమి మీద మనం అలా బ్రతికితేనే మనకు పరలోకం. అంతే తప్పితే భూమి మీద ఆశలు పెట్టుకొని, కోరికలు పెట్టుకొని, తలంపులు పెట్టుకొని మనం ఇష్టం వచ్చినట్లు మనం జీవించి ఏమండి ఏదో భక్తి చేసావు అన్నట్లు చచ్చిపోతే నువ్వు పునరుద్ధారుడు బాబు. కాకపోతే నువ్వు అవుతారు అనుకుంటున్నారు. నువ్వు అనుకుంటే సరిపోదు, దేవుడు అనుకోవాలి. చనిపోయిన తర్వాత నేను పునరుద్ధానపు శక్తితో లేపేవాడు దేవుడు, నీకు పరలోకం ఇచ్చేవాడు దేవుడు. ఆ దేవుడికి తెలుసు మన భక్తి, మన జీవితం, మన సాక్ష్యం. కనుక ఈ లోకంలో నువ్వు ఉండగానే చనిపోయిన వాడిగా నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో, ఎప్పుడైతే జీవిస్తావో, అప్పుడు నీ ఆశలన్నీ, నీ కోరికలన్నీ పైనున్న వాటి మీదే ఉంటాయని మనం గ్రహించాలి, మనం తెలుసుకోవాలి. చదువుదాం మన పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తులుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలనే మనం ఒక వచనాన్ని ధ్యానించేద్దాం. అపోస్తులుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీద ఒదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నారు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఏలయనగా
మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. చాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే వెతకండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకాలి. ఇక్కడ మనం చదువుతున్న మొట్టమొదటి వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. నేను క్రీస్తుతో కూడా లేపబడాలంటే మొదట నేనేమవ్వాలి? నేను చనిపోవాలి. ఈ లోకంలో బ్రతికుండగానే చనిపోవాలి. చనిపోవటం అంటే ఏంది? చనిపోవటం అంటే ఏంది? శారీరానుసారంగా ఏమండి చనిపోవటం ఏమండి అంటే మన ఆశలు, మన కోరికలు, మన తలంపులు. ఈ రోజుల్లో చాలా మందికి ఆశలు ఎక్కువ, భూమి మీద ఆశలు ఎక్కువ, భూమి మీద కోరికలు ఎక్కువ, భూమి మీద తలంపులు ఎక్కువగా ఉంటాయి. ఏమండి వాటిని విడిచిపెట్టరు. వాటిని విడిచిపెట్టకుండా భక్తి విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఏమండి నీవు ఈ భూమి మీద నీ ఆశలను, నీ కోరికలను, నీ తలంపులను విడిచిపెట్టకుండా దానిని నువ్వు అలాగే కొనసాగిస్తూ వెళ్ళావనుకో, నీకు పరలోకం లేదు, ఇక నిత్య జీవం లేదు. ఈ లోకంలో నువ్వు బ్రతికుండగానే నీకు ఏది పరలోకానికి అడ్డుగా ఉన్నదో దాన్ని చెప్పాలి. ఆ విషయంలో నీవు చనిపోయిన వాడిగా ఉండాలి. పరలోకానికి వెళ్లకుండా నన్ను ఆపేది ఈ లోకంలో ఏముంది? దాన్ని నువ్వు తీసేయాలి. దాన్ని నువ్వు తీసేస్తేనే పరలోకం వెళ్తావు. దాన్ని నువ్వు విడిచిపెడితేనే పరలోకం వెళ్తావు. లేకపోతే నీకు పరలోకం లేదు. కానీ ఈ లోకంలో చాలా మంది చనిపోవటం అంటే ఏందో తెలియదు. చనిపోవటం అంటే ఏందో తెలియకుండానే మేము మారుమనసు పొందామండి, బాప్తిస్మం తీసుకున్నామండి, ప్రభు బల్ల తింటున్నామండి, ప్రభు రక్తం తాగుతున్నామండి, పరలోకం వెళ్తామండి అనుకుంటున్నారు. అనుకోవటం మంచిగానే ఉంది, కానీ అది ఎంతవరకు వాక్యానుసారంగా ఉంది అనే ప్రశ్న మనలో ఉండాలి. లేకపోతే సమాధానం దొరకదు. మనం చదువుతాం. ఇంకా మన పరిశుద్ధ గ్రంథంలో కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం పక్కనే 12వ వచనంలో మంచి మాట ఉంటుంది. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మనం ఇక్కడ చదువుతున్న ఈ వాక్య భాగంలో మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై. నీవు ఎప్పుడైతే యేసయ్యను నీ సొంత రక్షకుడిగా అంగీకరించావో, ఆయన నా దేవుడు, ఆయన నా రక్షకుడు, ఆయన నా విమోచకుడని నీ ఇష్టపూర్వకంగా నువ్వు ఆయనను యాక్సెప్ట్ చేశావో, ఆయనను నీ హృదయంలో నువ్వు చేర్చుకున్నావో, మొట్టమొదటిగా దేవుడు నీకు ఇచ్చే ప్రేరేపణ నువ్వు బాప్తిస్మం తీసుకో అని. నిజంగా మారుమనసు పొందినాడు బాప్తిస్మం తీసుకుంటాడు. ఇక్కడ బాప్తిస్మం తీసుకున్న వాడి గురించి ఏం చెప్తున్నాడు? ఎప్పుడైతే నీవు ముంచబడ్డావో అప్పుడే పాతి పెట్టబడ్డావు. అప్పుడే నిన్ను పాతి పెట్టేశారు. అప్పుడే నువ్వు చనిపోయి ఉన్నావు. ఇంకా కొంచెం క్లారిటీగా ఉంటుంది. మనం రోమపత్రికలో చదువుదాం. కొంచెం క్లారిటీగా ఉంటుంది మాట. రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం.
6వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొంది ఉన్నామని మీరు ఎరుగరా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్మము పొందామని మీరు ఎరుగరా? ఇక తెలియకుండానే బాప్తిస్మం తీసుకుంటే దానివల్ల ప్రయోజనం ఏముండదు. చాలా మంది చర్చికి రావడం వాళ్ళకి ముంచేస్తారు వాళ్ళ ముందు. ఏమండి, అడు మారు మనసు పొందాడా, పాపాలు ఒప్పుకున్నాడా, దేవుణ్ణి తన హృదయంలో చేర్చుకున్నాడా ఏం చూడరు. ఏమండి, రావటం వాళ్ళకి ముంచుతున్నారు. ఏమండి, నువ్వు రావటం ముంచినందువల్ల ఏముండదు. నువ్వేమవ్వాలి? నువ్వు ముందు మృతి పొందాలి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన వాడు మొట్టమొదటిగా మృతి పొందాలి. నువ్వు ఎప్పుడైతే నీటిలో ముంచబడ్డావో నువ్వు మృతి పొందావని అర్థం. ఈ రోజుల్లో ఎంతమంది ఏమండి బాప్తిస్మం తీసుకుని మృతి పొందిన వారిగా బ్రతుకుతున్నారు. నేను చచ్చిన వాడిని, నేను క్రీస్తు యేసులో చచ్చిపోయాను, ఇక బ్రతకతందే నేను కాదు. అపోస్తలుడైన పౌలు అన్న దగ్గర ఏమన్నాడు అంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతికానంటే దేవుడు ఆయుష్, చచ్చిపోతే పరలోకం. అది నేను ఎప్పుడైతే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం తీసుకున్నాను అప్పుడే చచ్చిపోయా, అప్పుడే చనిపోయా. కానీ ఈ రోజుల్లో చాలా మంది చనిపోట్లా. నువ్వు క్రీస్తు యేసులోనికి చనిపోతే నువ్వు అసలు ఎలా ఉంటావో నీకు తెలీదు. అందుకని మనం చనిపోలేదు. ఇంకా భూమి మీద ఏదో ఆశలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, తలంపులు ఉన్నాయి. ఎవరిని వెనక్కి వెళ్ళిపోతున్నారు, ముందుకు రావటం. అందుకని నువ్వు చనిపోయిన వాడిగా ఉండాలి. ఈ లోకంలో చనిపోయిన వాడిగా ఉండాలి. నువ్వు ఎప్పుడైతే చనిపోయిన వాడిగా ఉంటావో చచ్చిపోయిన వాడినే దేవుడు పునరుద్ధారుడిగా లేపుతాడు. చచ్చిన వాడినే లేచేది. నువ్వు చావకపోతే ఏం పునరుద్ధారణం అవుతావు? చావకపోతే పునరుద్ధారణ అవదు. ఏమండి, పునరుద్ధారణ 2 రకాలు తెలుసుగా మనకి. ఒకరు నిత్య జీవం, ఇంకొకరు నిత్య నరకం. ఒకవేళ నువ్వు చనిపోయి పునరుద్ధారణం అయినా నువ్వు ఏడకెళ్తావు? నువ్వు ఏడక లేపబడినప్పుడు ఏడకెళ్తావు? నీ ఇల్లు ఏడుంది? భూమి మీద సంపాదించుకున్నవాడు నరకానికే పోతాడు. ఈ లోకపు ఆశల వైపు పరిగెత్తేవాడు నరకానికే పోతాడు. ఇది నాది కాదు అని బ్రతికేవాడే. నేను ఈ భూమి మీద పరదేశులము, యాత్రికులమై ఉన్నాం అని బ్రతికాడు. అబ్రహాము ధనవంతుడు అని రాయబడింది. కానీ అబ్రహాం ఎలా బ్రతికాడు ఈ లోకంలో? ఏమండి, ఎలా బ్రతికాడు? అయ్యా, నేను ఈ లోకంలో పరదేశిని, పరవాసిని. పరదేశిగా ఉన్నాను, పరవాసిగా ఉన్నాను. ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది. తన భార్య ఏమండి శారా చచ్చిపోయినప్పుడు అబ్రహాము హేతు కుమారుని దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తాడు. అక్కడ ఏమండి చూడండి ఆ మాట. ఇక్కడ చదువు బాగా వచ్చిన చదువు. అబ్బా,
శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏళ్ళు 187 సంవత్సరాలు. కాగా కనాను దేశమందరి హెబ్రోనులోను కిర్యాతర్బానులో మృతి పొందాను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను కూర్చి ఏడ్చుటకును వచ్చును. తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి, మీ మధ్య నేను పరదేశిగాను పరవాసిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్యముగా ఇవ్వని అడుగగా. అబ్రహాముకి భూమి మీద ఏమండి, భూమి మీద ఏమి లేదు ఆశ. నేను ఈ భూమి మీద పరదేశిని, పరవాసిని. హెబ్రీ పత్రికలో ఉంటది, అబ్రహాము పునాదులు గల ఆ పట్టణము కొరకు ఎదురు చూచెను. ఏమంటే 11వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన ఈ లోకంలో బ్రతికినంత కాలం యాత్రికుడిగా బ్రతికాడు. మళ్ళీ అబ్రహాము గొప్ప ధనవంతుడు. ఏమండి 318 మంది పనులు కలిగిన ధనవంతుడు. అలాంటి ధనవంతుడు ఈ లోకంలో గుడారాలు వేసుకొని బ్రతికాడు. గుడారాలు తెలుసుగా, టెంట్లు. ఎక్కడికి వెళ్తే అక్కడ టెంట్ వేసుకున్నాడు అంతే. ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధిని ఆనందించాడు. అతను ఎక్కడుంటే అక్కడ బలిపీఠం కట్టాడు. అబ్రహాము ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉన్నాడు. అందుకని అబ్రహాము మృతి పొందినప్పుడు ఏమంటే పరలోకములో ఉన్నాడు. అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతనికి పెట్టిన పేరు విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి. ఎందుకు? అతడు ఈ లోకంలో ఉండగానే నేను పరదేశమే, నేను పరవాసం, ఈ దేశం నాది కాదు, నేను ఎక్కడి వాడిని కాదు, నాకు స్వాస్యము పరలోకములో ఉంది. ఈ లోకంలో నువ్వు అలా బ్రతకాలి. కానీ ఈ లోకంలో ఉండే మనం ఏమంటే ఈ శరీరాశ, ఈ నేత్రాశ, ఈ జీవం డమ్మ, లోక సంబంధమైన ఆశలు, కోరికలు చావటంలా. చావకుండా మేము పరలోకం వెళ్తాం, మేము భక్తి చేస్తున్నాం, మేము ప్రార్థన పనులు, మేము నీతిమంతులు. ఏమండి ఈ లోకంలో చాలా మంది ఇలాంటి జీవితమే జీవిస్తున్నారు. ఈ లోకపు ఆశలు నీలో చావపడంత కాలం మేము పరలోకం వెళ్ళాలి. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకాలి. నువ్వు మొట్టమొదటిగా క్రీస్తులో మృతి పొందావా లేదా? అదే నీ ప్రశ్న. ఏమండి నువ్వు క్రీస్తులో మృతి పొందితే నువ్వు ఎలా ఉంటావు? ఏమండి ఎలా ఉంటావు అని చదువుదాం. క్రీస్తులో మృతి పొందితే మనం ఎలా ఉంటామో చదువుదాం. ఇదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానములు పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నా. నీవు క్రీస్తులో మృతి పొందితే నీ గురేంది? నీ గురేంది? ఈ రోజుల్లో మన గురేంది? డబ్బు. ఈ రోజుల్లో మన గురేంది? పాపం. ఈ రోజుల్లో మన గురేంది? ఆశలు. ఈ రోజుల్లో మన గురేంది? నేను ఎలా ఉండాలి, నేను అలా ఉండాలి. ఏమంటే ఈ రోజుల్లో చాలా మంది ఈ లోక సంబంధమైన ఆశలతో, తలంపులతో, కోరికలతో బ్రతుకుతున్నారు. కానీ నా గురి ఇది, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు. క్రీస్తు యేసునందు దేవుడు పరలోక సంబంధమైన పిలుపుతో నిన్ను తీర్చి పరలోకంలో నేను నీకు గొప్ప బహుమానాన్ని ఇస్తాను,
నీవు నా వైపు చూసి పరిగెత్తు, ఆగకుండా పరిగెత్తు అని దేవుడు చెప్తుంటే మనం దేవుడి వైపు చూసి పరిగెత్తతున్నా. దేవుడి వైపు చూడలేదండి, ఈ లోకం వైపు చూసి పరిగెత్తుతున్నాం, ఈ లోకాశల వైపు చూసి పరిగెత్తుతున్నాం. ఈ లోకం వైపు చూసి పరిగెత్తే వాళ్ళందరూ గురి యొద్దకు పరిగెత్తలేదు. అందుకే తిమోతి పత్రికలో మనం చదువుతాం, నేను ముగించేస్తా. తిమోతి పత్రికలో అపోస్తులుడైన పౌలు చెప్తాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కరముట్టించితిని, విశ్వాసాన్ని కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి. మంచి పోరాటం పోరాడా. నేను వృద్ధాప్యం వచ్చినా కూడా నాకు అలసట రాలేదు, నాకు ఆయాసం రాలేదు, నాకు రొక్కు రాలేదు. నేను క్రీస్తు కొరకే పరిగెత్తా. ఎందుకంటే నా జీవము క్రీస్తుతో దాచబడింది. నేను ఎప్పుడో మృతి పెట్టబడ్డాను, నేను ఎప్పుడో పాతి పెట్టబడ్డాను. పాతి పెట్టబడిన నేను క్రీస్తు కొరకు పరిగెత్తితే నాకు నీతి కిరీటం ఇస్తాడు, నాకు బహుమానం ఇస్తాడు. నా గురి పరలోకమే, ఆయన గురి పరలోకమే, ఇంకోటి లేదు. నీ గురేంది? నువ్వు దేని కొరకు పరిగెత్తుతున్నావు? దేని కొరకు ఆశ కలిగి జీవిస్తున్నావు? ఇప్పటికైనా గుర్తించు. ఏమంటే ఇదే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కాదు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు నీలో లేడు, క్రీస్తు నీలో లేడు కనుకనే నువ్వు ఇంకా మృతి పొందల. మృతి పొందలేదు కాబట్టి నాకు ఇంకా ఆశలు ఉన్నాయి, నాకు ఇంకా కోరికలు ఉన్నాయి, నాకు ఇంకా జీవించాలని ఉంది. అందుకనే ఎక్కడెక్కడికో పరిగెత్తుతున్నారు, ఏదేదో తెచ్చుకుందామని, ఏదేదో దాచుకుందామని, ఏదేదో ఏమండి సంపాదించుకుందామని పరిగెత్తి 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 ఏమండి లోకమంతా సంపాదించుకుంటున్నారు. ఆఖరికి ఏమీ లేకుండా చచ్చిపోయి నరకానికి వెళ్తున్నారు. అందుకని మనం ఇప్పుడు చదువుతున్నాం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కాదు. ఎవరైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు నీలో లేడు కనుకనే నువ్వు చనిపోవాలి. నీ ఆశలు, నీ కోరికలు నీలోనే ఉండి నిన్ను ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతున్నాయి. నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నావు. వాటిలోనే సంతోషం ఉందనుకుని, వాటిల్లోనే ఆనందం ఉందనుకుని, వాటిల్లోనే అన్నీ ఉన్నాయి అనుకుని ఆఖరికి నీవు దేనికి పనికి రాకుండా పోతున్నావు. అందుకని ఇప్పటికైనా నువ్వు గ్రహించి, ఇప్పటికైనా నువ్వు తెలుసుకుని, నీ ఈ లోకంలో నువ్వు ఉండగానే నువ్వు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము నిజముగా పొంది ఉంటే, నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నావో అప్పుడే చనిపోయావని అర్థం. అంటే ఈ లోకంలో ఉండి ఇంకా నువ్వు చనిపోయిన వాడిగా లేవంటే నీవు లేపబడవు. ఒకవేళ లేపబడినా నువ్వు పరలోకం వెళ్ళవు, నువ్వు నరకానికే పోతావు. కనుక ఎప్పటికైనా క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం పాపి పెట్టబడి ఉన్నామని గ్రహించి, చనిపోయి ఉన్నామని గ్రహించి క్రీస్తు వైపు చూస్తే క్రీస్తు రేపు నిన్ను లేపుతాడు, నిత్యరాజ్యానికి వారసుని చేస్తాడు. నీవు నిత్యము ఆ పరలోకంలో ఉంటావు, దేవునితో
సంతోషంగా ఆనందంగా యుగ యుగాలు నీవు ఆయనతో గడుపుతాం. చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి కాల సమయమున దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒక చిన్న ప్రార్థన చేద్దాం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనం పాతి పెట్టబడిన వారం. నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నావో అప్పుడే నువ్వు పాతి పెట్టబడ్డావు. అప్పుడే నువ్వు చనిపోయి ఉన్నావు. చనిపోయిన నిన్ను దేవుడు పునరుద్ధారునిగా లేపుతాడు. నువ్వు బాప్తిస్మము తీసుకుని కూడా చావలేదా అంటే నీవు క్రీస్తు యేసులో పాతి పెట్టబడలేదు. అంటే నీ బాప్తిస్మము నిజమైనది కాదు. నిజమైనది కాదు. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందావో అప్పుడే నువ్వు పాతి పెట్టబడ్డావు. అప్పుడే నీ ఆశలు, నీ కోరికలు, నీ తలంపులు, ఈ లోకంలో ఉన్నదంతా నువ్వు సమాధి చేసేసావు. నీవు ఆత్మపూర్ణుడిగా ఈ లోకంలో జీవిస్తున్నావు. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక నీవు పరలోకం వైపే చూస్తూ ఈ లోక యాత్రలను ముగించుకుంటావు. కనుక నువ్వెలా ఉన్నావు? వృత్తి పొందిన వాడిగా బ్రతుకుతున్నావా? ఇంకా ఆశలతో, కోరికలతో చావని వాడిగానే బ్రతుకుతున్నావా? ఎలా ఉన్నావు నీవు? ఒక్కసారి నిన్న నీవు పరీక్షించుకొని చిన్న ప్రార్థించు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. కాగా ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యంలో నుండి మీరు మా అందరితో మాట్లాడుతున్నారు ప్రభువా. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే ఆయన మేము ఈ లోకంలో ఎప్పుడైతే క్రీస్తు యేసుని మా సొంత రక్షకుడిగా అంగీకరించాము, ఆయన యందు విశ్వాసం నుంచి బాప్తిస్మం తీసుకున్నాము, మేము అప్పుడే పాతి పెట్టబడి ఉన్నామని మీరు సెలవిస్తున్నారు. మేము అప్పుడే చనిపోయామని మీరు సెలవిస్తున్నారు ప్రభు. మేము బాప్తిస్మం తీసుకున్నామని పేరుకే బ్రతుకుతున్నాం, కానీ మేము మృతి పొందని వాడిగా ఈ లోకంలో ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో, ఎన్నో తలంపులతో లోకం వైపు చూస్తూ లోకాశల కొరకు పరిగెత్తుతున్నాం ప్రభు. నా గురి పరలోకమని గ్రహించగా లోకం వైపు పరిగెత్తుతున్నాను. దయతో నన్ను క్షమించు యేసయ్య. నేను మృతి పొందానని మీరు మరొకసారి నాయన నాకు గుర్తు చేసినందుకు స్తోత్రాలు, వందనాలు. ఈ లోకంలో బ్రతికినంత కాలం నేను మృతి పొంది ఉన్నాను అని గ్రహించి ఈ లోకంలో నాయన అలాగూ జీవించినట్లు సహాయం చేయండి. ఈ రాత్రి కాల సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరిని మీరు తాకండి. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డల ఈ సన్నిధిలో నాయన మోకరించి ప్రార్థన చేస్తున్న బిడ్డలను మీరు చూడండి. వారు కూడా నాయన నేను మృతి పొంది ఉన్నాను గ్రహించి ఆయన క్రీస్తు కొరకు ఆయన పైనున్న వాటిని వెతకడం నేర్పించండి, సహాయం చేయండి. ఈ సన్నిధి సమాధానంతో ప్రతి ఒక్కరిని మీరు నింపి ఆశీర్వదించండి. సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని దయ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపను, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సమాధానం, సంపూర్ణ దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు
దేవుని మహాకృప మనకును మన కుటుంబాలకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించి దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.